వివర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అలాగే తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం ద్వారా ఏర్పాటు చేసినటువంటి చేనేత వస్త్ర ప్రదర్శన కూడా చేనేత కార్పొరేషన్ వైస్ చైర్మన్ జక్కన్ అనిత గారు ఉన్నారు. చెప్పండి మేడం, ప్రధానంగా ఇలాంటి చేనేత వస్త్ర ప్రదర్శన కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడక్కడ జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇటీవల మీరు వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ముందుగా కంగ్రాచులేషన్. దీని గురించి మీ స్పందన ఏంటి? ఇది బేసికలీ మా గవర్నమెంట్ సైడ్ నుంచి వీవర్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి ఈవెంట్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా, అలాగే ఇలాంటి అసోసియేషన్స్ ట్రస్ట్ వాళ్ళు చేసేది మెయిన్ వీవర్స్ని ఎంకరేజ్ చేయడం. వాళ్ళకి సేల్ ఎక్కువ కావాలి, గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్ళాలి, మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి, గ్లోబల్ లెవెల్లో వీళ్ళది కూడా మార్కెటింగ్ కావాలని మెయిన్ వీవర్స్ని ఎంకరేజ్ చేయాలా. ప్లస్ వాళ్ళకి మెయిన్ ఇన్కమ్ సోర్స్ అనేది ఓన్లీ వీవింగ్ మీదే. వాళ్ళకి ఇది ఒక్కటే వృత్తి తెలుసు, వేరే దానికి వారు వెళ్ళలేరు. కాబట్టి మీరందరూ కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద పీపుల్ టు కైండ్లీ ఎంకరేజ్ వీవర్స్, స్టార్ట్ వేరింగ్ హ్యాండ్లూమ్స్ అనేది పాతది కాదు, ఇట్స్ అ న్యూ ట్రెండింగ్ అండ్ ఫ్యూచర్లో కూడా కొత్త కొత్త డిజైన్స్తో మన వీవర్స్ వస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే ముఖ్యంగా మీరు ఇటీవలనే వైస్ చైర్మన్గా అయితే ఎన్నికారు. ఈ నేపథ్యంలో మరింత బాధ్యత ఉంటుంది, ఎందుకంటే చేనేత సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వాలు అయితే పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాయి. మీ ద్వారా ఇటు కార్మికులు ఎలాంటి భరోసా కల్పించే దిశగా ముందుకెళ్లే ప్రయత్నం చేశారు? వాళ్ళకి ఏ విధంగా సహాయపడేటువంటి కార్యక్రమాలు చేపడతారు? ప్రజెంట్ మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇంకా దాన్ని ఇంకా కొత్త వాళ్ళు వస్తున్నారు, మదర్ వీవర్స్ అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళకి ఎలాంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కానీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే దానికి డెఫినెట్లీ మా సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుంది. గవర్నమెంట్ ఎప్పుడు కూడా వీవర్స్కి సపోర్టింగ్లీ వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా చేనేత కార్మికులు అయితే ఈ నేత వృత్తిని ఆధారపడి చాలా వరకు చేతి వృత్తికి సంబంధించి అయితే ఉండదు. అంటే ఇటీవల గత ప్రభుత్వం చేపట్టినటువంటి జియో ట్యాగుల విషయంలో కానీ, అలాగే కొంతమందికి జియో ట్యాగులు కేటాయించే విషయంలో పెద్ద ఎత్తున కొంచెం ఇబ్బంది అయితే కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాని గురించి మీరు ఏమంటారు? ఈ ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఏమైనా మెరుగైనటువంటి అవకాశాలు కల్పించే మీ ప్రయత్నం ఏం చేస్తారు? డెఫినెట్లీ ఇలాంటి ఇష్యూస్ వచ్చాయి మా దగ్గరికి, దాన్ని మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం రిజాల్వ్ చేయడానికి. రీసెంట్గా చిన్న చిన్న ఇష్యూస్ జరిగినా కూడా అక్కడ మన కొండా సురేఖ గారు, అలాగే లాస్ట్ టైం మన హ్యాండ్లూమ్ కమిషనర్ గారు పర్సనల్గా వెళ్ళి వీవర్స్తో మాట్లాడి దాన్ని రిజాల్వ్ చేయడానికి వీఆర్ ట్రైయింగ్. ప్రభుత్వం చెప్పినట్టు 33 కోట్ల రూపాయల చేనేత రుణమాఫీ ఎక్కువగానే ఉండేది. రుణమాఫీ జరిగినప్పటికీ కొంతమేర ఆగినట్టు కూడా కనిపిస్తుంది. దాని గురించి తదుపరి మీ చర్యలు ఏం తీసుకుంటారు? అది స్టెప్ బై స్టెప్ అవుతుందండి, ఒకటేసారి కాదు. బట్ స్టెప్ బై స్టెప్ డెఫినెట్లీ గవర్నమెంట్ సైడ్ నుంచి అది వేవ్ ఆఫ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము. ముందుగా మీరు చెప్పండి, ఎందుకంటే చైర్మన్ గారు ఫస్ట్ వైస్ చైర్మన్ రావడం, చేనేత సహకార సంఘ ఎన్నికలు కూడా జరిగిన ఇటీవల వాళ్ళకి ఏమైనా భరోసా కల్పించే కొత్త స్కీమ్లు ఏమైనా ప్రవేశపెట్టే అవకాశం ఉంది? పైప్లైన్లో ఉన్నాయండి, ఇట్స్ ఆన్ డిస్కషన్స్లో ఉన్నాయి. డెఫినెట్లీ అది మేము గవర్నమెంట్ సైడ్ నుంచి యాక్సెప్ట్ అయితే డెఫినెట్లీ వీ విల్ ఇంట్రడ్యూస్ దాట్. మీరు ఇటు చేనేత వైస్ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఏమన్నా చేనేత కుటుంబాలను పరామర్శించడం కానీ, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకునే నేపథ్యంలో వారికి ఏమైనా భరోసా కల్పించే దిశగా మీరు ఏమన్నా మీ కార్పొరేషన్ ద్వారా సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేస్తారు? రీసెంట్గా నేను చాలామంది వీవర్స్ని కలిశాను. ఉమెన్, ఎస్పెషల్లీ లేడీస్ ఎవరైతే ఉమెన్ వీవర్స్ ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యాము. వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ అవుతున్నాయి, ఎక్కడ వాళ్ళకి ప్రాబ్లం అవుతుందో అవన్నీ మేము ఐడెంటిఫై చేశాము. దాన్ని రిజాల్వ్ చేయడానికి మోస్ట్లీ వాళ్ళకి మార్కెటింగ్ సైడ్లో ఇబ్బంది అవుతుంది, కొందరికి యాన్ పర్చేసింగ్లో ప్రాబ్లం అవుతుంది. అవన్నీ మేము నోట్ డౌన్ చేసాము, డిస్కషన్లో ఉన్నాయి. అవన్నీ తప్పకుండా రిజాల్వ్ చేస్తాం. అలాగే కొత్త వాళ్ళని కూడా, కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. వాళ్ళు కూడా మగ్గాలు, హ్యాండ్లూమ్స్ అనేది కొత్త టెక్నాలజీతో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలని మేము ఆ ప్రపోజల్స్ మేము పుటప్ చేసాము. ముందు మరింత బాధ్యత ఉంటుంది, ఎందుకంటే లేడీగా ఉండాలి. ఎందుకంటే చీరలకు సంబంధించి కూడా స్పెషల్ మీ మీద ఒక ఇంపార్టెన్స్ అయితే కనిపిస్తుంది మేడం. కొత్త డిజైన్స్ కానీ, కొత్త రకమైనటువంటి విధానం గురించి ప్రజెంట్ వీవర్స్ వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తున్నారు. అది కాకుండా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసి, మెయిన్ ఏంటంటే కొత్త డిజైన్స్, కొత్త ప్యాటర్న్స్, ఇప్పుడు ట్రెండింగ్గా ఉండేవి మోస్ట్లీ వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇంకా కొత్త డిజైన్స్ తీసుకొని రావాలని, మా సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ వాళ్ళకి కావాలంటే తప్పకుండా మేము చేస్తాము. అలాగే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ని కూడా ఎంకరేజ్ చేసి ఈ వృత్తిలో తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా తెలంగాణలో పోచంపల్లి, గద్వాల, నారాయణపేట వంటి చీరలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రింటెడ్ చీరల వల్ల ఈ నేత కార్మికులు చాలా ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొంటారు. దాని గురించి మీరు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వం ద్వారా? ప్రింటెడ్ శారీస్ వస్తున్నాయి మేడం, ఎందుకంటే చేతి వృత్తి కార్మికులు ఇంతకన్నా ఒక 3-4 రోజుల వరకు కష్టపడి నేస్తున్న చీర కూడా ఇప్పుడు రెడీమేడ్ అయిపోయి 3-4 డేస్కి
కష్టపడే వాళ్ళకు వండేలా ఈ ప్రింటెడ్ చీరలు రావడం వల్ల వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు ఈ నేపథ్యంలో. దాని గురించి మీరు ఏమైనా చర్యలు చెప్పే అవకాశం? అందుకే కదండి ఇలాంటి ఈవెంట్స్ పెట్టి మన స్టేట్లో కాకుండా నేషనల్ లెవెల్లో కూడా మేము ఎగ్జిబిషన్స్ పెట్టి సేల్ పెంచాలన్న ఉద్దేశంలో ఉంది. అది కాకుండా ఫ్యూచర్లో గ్లోబల్ లెవెల్లో వీళ్ళని తీసుకెళ్ళాలి అని. అండ్ అలాగే పబ్లిక్కి అవేర్నెస్, వీవర్ అంటే ఏంటి, అసలు వీవింగ్ ఎలా జరుగుతుంది, ఎంత కష్టపడుతున్నారు, అసలు యాన్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది అవేర్నెస్ ఇస్తున్నాము. సో దాట్ పీపుల్ దే స్టార్ట్ పర్చేసింగ్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ అని మేము ఆ ఉద్దేశంలో నడుస్తాం. మీరు అంటున్నారు అది డైలీ తీసుకుంటారు, బట్ స్పెషల్లీ పండుగలు కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, పట్టుచీర హ్యాండ్లూమ్ వస్త్రాలు లేకుండా అవి జరగవు. కాబట్టి అందరూ కూడా ఆ పర్టికులర్ ఈవెంట్స్లో మటుకు తప్పకుండా హ్యాండ్లూమ్ యూస్ చేయాలి, హ్యాండ్లూమ్ సేల్ అనేది పెంచాలని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.